వైకోం సత్యాగ్రహ 1924 మార్చ్ 30న ప్రారంభమైంది. అది నవంబర్ 23, 1925లో ఎండ్ అయింది. దాదాపు 603 రోజులు జరిగింది ఈ సత్యాగ్రహ. మొత్తం 603 రోజులు చాలా వైబ్రెంట్ గా కంటిన్యూస్ యాజిటేషన్ అనమాట. ఇట్ ఈస్ అ నాన్ వైలెంట్ మూవ్మెంట్. సత్యాగ్రహ అహింసా పద్ధతిలో జరిగింది. దీనిలో గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, గాంధీ గారు ఇచ్చిన గైడ్ లైన్స్, ఆయన డైరెక్షన్స్ కూడా చాలా వరకు సత్యాగ్రహీస్ ఫాలో అయ్యారనమాట. వైకోం సత్యాగ్రహలో మాధవన్ చాలా ఇంపార్టెంట్. ఆయన కాంగ్రెస్ లీడర్. ఆయన కూడా ఎలవా కమ్యూనిటీ, అంటే ఆయన కూడా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనమాట కేరళలో. మాధవన్, కెల్లప్పన్, కేశవ మీనన్ ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఈ ముగ్గురు కలిపి వైకోం సత్యాగ్రహాన్ని చాలా ముందుకు కూడా తీసుకెళ్లారని చెప్పొచ్చు. కేశవ మీనన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన కూడా కాంగ్రెస్ లీడర్ అనమాట. కెల్లప్పన్, కేరళలో కెల్లప్పన్ అంటే కేరళ గాంధీ అని కూడా పిలిచేవాళ్ళు అప్పట్లో. కేరళలో గాంధీవాదం అంతా ప్రమోట్ చేశారనమాట. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళ అనుచరులతో కలిపి కూడా అక్కడ పనిచేశారు. అక్కడ ప్రొటెస్టర్స్ కూడా చాలా మంది అక్కడికి వచ్చారనమాట.